పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ 2026 సంవత్సరంలో 7వ మాసమైన జూలై మాసం ఆఖరి ఆదివారపు దినమైన ఈ యొక్క 26వ తేదీ ఉదయకాల సమయంలో జన్మ కలిగిన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతోమంది సమయాన్ని చూడని వారు ఉన్నారు, రోజును కూడా చూడని వారు ఉన్నారు. దేవుడైతే అందరినీ కూడా ప్రేమించి మనల్ని కనికరించి వాక్యాలతో ప్రభు మనల్ని నడిపిస్తున్న చక్కని నడిపింపును బట్టి జీవం కలిగిన దేవాది దేవుని ఎంతైనా కూడా ఆయన స్థితించేవారుగా, ఆయన కనిపించేవారంగా, ఆయన చిత్తమైన భూమి మీద మన పట్ల అది తెలుసుకుని ఆయన చిత్తంగా జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఈ వారంలో దీనికి ఆఖరి బుధవారము, శుక్రవారం 31వ తేదీ ప్రార్థన కొడుకుతుంది. 7 గంటల నుంచి దేవుని బిడ్డ కలుసుకునండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. వచ్చే నెల మొదటి ఆదివారపు దినమున పరిశుద్ధ ఆరాధన ఉంటుంది, బల్ల ఉంటుంది. దేవుని బిడ్డలు ప్రార్థన పూర్వకంగా శ్రద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకున్నాం. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశానికి సార్ అరుగతలే కొన్న ప్రేమించాము, ఇది కేవలం నీ కృపయే. యోగ్యతలే కొన్న హెచ్చించాము, ఇది కేవలం నీ కృపయే.
హల్లెలూయా. ఎనిమిలారా, దేవుడు ఒక జనాంగాన్ని తన కోసమని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగం పేరు ఇశ్రాయేలీలు. ఇంచుమించు 430 సంవత్సరాలు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు వారి బాధను చూసి, వారి నిట్టూర్పులను చూసి, వారి వేదనను చూసి, వారి కన్నీరుని చూసి, వారి ప్రార్థన, వారి మొర ఆలకించి, వారికని ఒక నాయకుని ఏర్పాటు చేసి, వారి కోసమని ఒక దేశాన్ని సిద్ధము చేసి, ఆ దేశానికి నడిపించడానికని వారందరి మీద ఒక నాయకుని ఏర్పాటు చేసి, ఆ నాయకుని ద్వారా వాళ్ళు బయటికి రావటము జరిగింది. ఆ నాయకుడు తర్వాత దేవుడు మరొక నాయకుడిని ఏర్పాటు చేయటము జరిగింది. మొదటి నాయకుడి పేరు ఏమిటంటే మోషే. మోషే నాయకత్వం అయిపోయిన తర్వాత మోషేకు పరిచారం చేసినటువంటి, మోషే చేతులకు నీళ్లు పోసినటువంటి పరిచారకుడైన యెహోషువను దేవుడు మోషే స్థానంలో నాయకత్వాన్ని చేశాడు. అంటే నాయకత్వాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మోషే స్థానంలో నాయకుడైనటువంటి యెహోషువతో దేవుడు ఒక మాట అంటున్నాడు. అదే మాటే మనం ఇప్పుడు చదివినటువంటి మాట. ఏమంటున్నాడు? నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి మీరు ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశానికి వెళ్ళండి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎనిమిదిరా, నువ్వు లేచి యోర్దాను నది దాటి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నటువంటి దేశానికి వెళ్ళండి అని అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే దాటుట. కొన్ని దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలీయుల వలె మనం కూడా ప్రయాణములో ఉన్నాం. వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రయాణము చేశారు. అదే విధంగా దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రయాణములో ఉన్నాము. మనమందరూ కూడా ప్రయాణికులము. ప్రయాణములో ఉన్నప్పుడు కొన్ని దాటిపోవాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. కొన్నిటిని దాటాలి. కొన్నిటిని ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో కొన్నిటిని మనము దాటాలి అని చెప్పి దేవుడు మన పక్షమున ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు దేవుని దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి మొదటిగా దేనిని దాటవలసి వచ్చిందంటే యోర్దాను నదిని దాటవలసి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశమైనటువంటి ఆ వాగ్దాన దేశాన్ని, అనగా కనాను దేశాన్ని వారు స్వాధీనము చేసుకోవటానికి, దాన్ని స్వతంత్రించుకోవటానికి మొదటిగా వాళ్ళు దాటాల్సినటువంటి
ఒక స్థలం ఏదంటే దేని బిళ్ళారా యోర్దాను నది అని చెప్పి దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. యోర్దాను నదిని దాటాలి. అది కదా మొదలు చదువుకున్న వాక్యములో అదే రాసింది. ఏమనింది? అందరూ కూడా ఈ జనులు నువ్వును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నటువంటి దేశానికి వెళ్ళు అంటున్నాడమ్మా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోర్దాను నది దాటాలంటే అంత సులభమేమి కాదు. సులభమైన నదేమి కాదది. అయితే దాటమని ప్రభు తెలియపరుచుకున్నాడు. ఆమేన్. ఆ నది ఎలా ఉంటుందంట? ఇలా దిగువన పారుతూ ఉంటుందంట. ప్రియులారా, ఎప్పుడైనా ఏరోప్లేన్ విమానం దిగే చూస్తుంటే ఎప్పుడన్నా చూడకపోతే మా ఏరికి రాని మా స్థలానికి సొంత మాటల కొండెక్కిస్తా. దిగేది మీరు బాగా చూడవచ్చు. హల్లెలూయా. అలా దిగుతా ఉంటుంది స్లోగా. ఆ మాదిరిగా యోర్దాను నది కూడా అంత ఆ విధంగా పోతా ఉంటుందంట. అది దేని పిల్ల కోత కాలములో చూడండి. యోషగ్రంథం 3వ అధ్యాయము 14వ వాక్యంలో మనం గమనించినట్లయితే కోత కాలం అంతయో యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకులు కాలు నీటి అంచున మునగగానే చూడండి పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పొలమునకు దగ్గర ఏకరాశిగా నిలిచిపోయినట్ట. హల్లెలూయా. అంటే పైనుంచి ఎక్కడుతుంది కిందికి పారుతుంది. పిల్లారు ఎలా ఎలా ఎటువంటి సమయంలో అయితే కోతకాలం అంతయో దేని పిల్లారా యోర్దాను దాని గట్ల మీద అది పొర్లి పారుతూ ఉంటుందంట దేని పిల్లారా. అప్పుడు అటువంటి సమయంలో దేని పిల్లారా దేవుడు యోర్దాను దాటి పొమ్మంటున్నాడు. దాటాలంటే ఏం చేయాలి? వాళ్ళు యాజకులు దేవుని మందసాన్ని మోయిస్తుండగా యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున ఎక్కడ చెప్పింది ఏకరాశిగా నిలిచిపోయిందంట దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఇశ్రాయేలీయులు కదా దేవుని బిడ్డలారా కనానును స్వతంత్రించుకున్నట్లుగా మనం కూడా దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను దేవుని బిడ్డలారా మనము స్వతంత్రించుకోవాలంటే యోర్దాను అనుభవంలో గుండా ముందుకు సాగాలని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని మందస్సము దేవుని దేనికి సాదృశ్యం అంటే దేవుని బలానికి సాదృశ్యము, దేవుని శక్తికి సాదృశ్యము, దేవుని వాక్యానికి సాదృశ్యము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే యేసయ్య గారి పాటలో పాట ఉంది. బలు చూచకమై నా మందసమానికై అంటే మందసం దేనికి సాదృశ్యం అంటే దేవుని బలానికి సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. యోర్దాను దాటాలి. దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని లేకపోతే దేవుని యొక్క వాగ్దానములను మనం స్వాధీనం చేసుకోవాలంటే దైవ శక్తి కలిగి దేని బిడ్డలారా
దాన్ని దాటాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. దాటి దేవుని యొక్క వాగ్దానాలని మనము స్వాధీనము చేసుకోవాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా దేవుని బిడ్డలారా, ఎరికో యోర్దాను దాటిన తర్వాత ఇశ్రాయేలులకు అడ్డుపడింది ఏంది? ఏమడ్డం వచ్చింది అమ్మా? ఎంతప్ప వాక్యం తెలియదా మీకు? ఎరికో గోడలు అడ్డుగా నిలబడింది. ఏమండి నేను పిల్లారా, ఏమొచ్చింది? ఎరికో గోడలు అడ్డుగా నిలబడటం మనం చూడగలుగుతున్నాం. ఏమండి అడ్డు గోడలుగా చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం మంది కొన్ని వాక్యాలు చదువుతాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడుని వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణం ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుతున్నాను. వీరందరూ యుద్ధ సన్నిధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయించు రావలను. ఏడుగురు యాజకులు పొట్టేలకు బోరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరను ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణము పాకాలము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుని ప్రయాణములో వాళ్ళు దాటాల్సినటువంటి మరొక కార్యం ఏంటంటే దేని పిల్లరా, ఎరికో ప్రాకారాలు. వాళ్ళు ముందుకు సాగలేక దేని పిల్లలు వాళ్ళకు అడ్డుగా నిలబడినది ఏంటంటే ఎరికో ప్రాకారాలు అడ్డుగా నిలబడటము మనము చూడగలుగుతున్నాం. వెంటనే దేని పిల్ల దేవుడు ఆలోచనిస్తున్నాడు. 7 యాజకులు బోర్లు పట్టుకోవాలి. ఆ ఎరికో పట్టణం చుట్టూ 7 రోజులు తిరిగి రావాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. యాజకులు బోర్లు ఊదగా ఆ బోర్ల శబ్దం వినుచుండగా జనులందరూ కూడా ఏకముగా కేకలు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. కేకలు వేసినప్పుడు అది ఏమైతే ఎరికో ప్రాకారం కూలిపోద్ది. కాబట్టి కూలి చోట్ల మీరు అట్లే ఎక్కి ఆ యొక్క ఎరికోని మీరు స్వాధీనం చేసుకోవచ్చు. ఎరికోని దాటి మీరు పోవచ్చు అని చెప్పి దేవుడు అక్కడ తెలియపరచడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మన జీవితాన్ని కూడా దేని పిల్లారా, మన ముందుకు సాగకుండా ఎన్నో కార్యాలు అడ్డుగోడలుగా నిలబడుతుంటది. ఆమేన్. ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని చేయకుండా ఎన్నో రకాలైన అడ్డుగోడలు వస్తూ ఉంటది. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటది. దేని పిల్లారా, ఆటంకాలు వస్తూ ఉంటది. దేవుని ప్రజలకి ఎన్నో రకాలైన అడ్డుగోడలు వస్తూ ఉంటది. వాటన్నిటిని కూడా దేని పిల్లారా, ఏ విధంగా ఇశ్రాయేలీయులు జయము దేని పిల్లారా గెలిచి వాటిని దాటారో ఆ విధంగా మనము కూడా దాటాలి అన్న ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా మన మధ్యలో ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాసి వచ్చాడన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా. అడ్డుగోడలను జయించాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా. ఆమేన్. దేవుని నామాన్ని మహిమపరచాలా.
దేవుని గణపరచాలా. దేవుని గొప్ప నామాన్ని మనము హెచ్చిస్తూ ఉన్నప్పుడు తెలిపిల్లారా దేవుని మహిమ మన మధ్యకు దిగి వస్తుంది. మనకు విరోధం లేస్తున్న ప్రతి అడ్డుగోడలను తొలగిస్తుంది. మనం వాటిని దాటిపోవటానికి అది అవకాశం కలిగేస్తుంది అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా హల్లెలూయా. ఎన్నో రకాలైనట్టుగా అడ్డు గోడలు నిలబడుతుంటారు. కొంతమందికి వాళ్ళ భర్తే అడ్డు గోడలు, గుడికి రాని. కొంతమందికి వాళ్ళ భార్యలే అడ్డు రావడం, కొంతమంది వాళ్ళ పిల్లలే అడ్డు రావడం. ఆ విధంగా కొంతమందికి అనేక రకాలైనటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగకుండా రకరకాలైన అడ్డుగోడలు వస్తూ ఉంటుంది. వాటినంతా కూడా దేని పిల్లలు ఏం చేయాలా? దేవుని స్తుతించినప్పుడు, ప్రభునామాన్ని మహిమపరిచినప్పుడు, ప్రభుని గణపరిచినప్పుడు దేవుని బిడ్డారా అవన్నీ కూడా కూలిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. పౌలు శీలను దేవుని బిడ్డారా సువార్త అందించిన ఆ విషయమై దేవుని బిడ్డారు వాళ్ళని పట్టుకొని సరసాల్లో వేసి దేవుని బిడ్డారా వాళ్ళని బంధించినారు. వాళ్ళు ఏం చేశారు? నిరుత్సాహపడరా? లేదని పిల్లారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించినట్లుగా, పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23వ వాక్యం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టి వాళ్ళని చెరసాల నాయకుని ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలికి చెరసాలలోనికి తోసివేసి వారి కాళ్ళకి బండ వేసి బిగించండి. బండ వేసి బిగించే బండ అంటే ఏంది? బండ అంటే ఏంది? అది ఒక చెక్కలతో చేయబడిన రౌండ్ అన్నమాట. చెయ్యి లోపలికి దూరుస్తారు. ఓపెన్ చేయొచ్చు. ఆ రెండు చేతులు లోపలికి దూరిసిన తర్వాత ఆ పైన చెక్కకు వచ్చి బోట్ నెట్టి పెట్టి బిగించేస్తారు, తాళం వేసేస్తారు. ఇక రెండు చేతులు ఎట్లా పెట్టుకోవాల్సిందే. మరి కాళ్ళకు కూడా ఆ విధంగా కాళ్ళకు కూడా బిగించేస్తారు. కాళ్ళు కూడా కదలకుండా ఉంటుంది. ఇటు సాపలేరు, అటు మడవలేరు, సాపలేరు. కదలకుండా దేని పిల్లలు కొట్టేది కాకుండా, వాళ్ళు కొట్టించుకున్నది కాకుండా దేని పిల్లలు వాళ్ళకి బండకు వేసి బిగించారు. చేతులు కూడా కళ్యాణానికి లేదు. ఒక నెత్తి జల పెట్టిందనుకో గిరుకునే దానికి వీలు లేదు. నటి జల పెట్టిందనుకో గిరుకునే దానికి వీలు లేదు. ఎవరు పొలి పారిపాడిందనుకో దాన్ని గిరుకునే అవకాశమో లేదు. ఎందుకంటే అరెస్ట్ చేశారు శుభ్రంగా. అటువంటి సమయంలో కూడా దేవుళ్ళు వాళ్ళు ఏం చేశారు? పాడి ప్రభుని స్తుతించారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైంది ఆడ? అర్ధరాత్రి వేళ ప్రార్థించు, కీర్తనలు పాడుచుండిరి. అకస్మాత్తుగా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి, పాడాలి ప్రతి నోట, పాడాలి
వచ్చే ఆటంకాలు తొలగాలంటే ఇశ్రాయేలీయులు కదా దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించి అడ్డుగోడలు తొలగించుకున్నట్లుగా మనం కూడా దేవునిలో మనకు విరోధంగా వేస్తున్న అడ్డుగోడల్ని స్తుతులు స్తోత్రాలతో తొలగించుకునే వారంగా మనం ఉండాలని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు దేవుడిలో మెట్టలైన త్రోవలను సరళము చేసే దేవుడు. మనకు ముందుగా వెళ్ళే దేవుడు దేవుని పిల్లలు మన త్రోవలను సరళము చేసే దేవుడు. కాబట్టి యోధా లాంటి దేవుళ్ళ కార్యాలను, ఎరుకో లాంటి కార్యాలను దాటింపజేసే దేవుడు. కాబట్టి ఆయన వైపు చూసే వారంగా ఉందుముగాక. హల్లెలూయా. మూడవదిగా దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అరణ్యాన్ని దాటాల. ఏంటి? ఏది దాటాలా? అరణ్యాన్ని దాటాల. చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2-3 వాక్యాలు చదవండి. నేను అనచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు దేవుడైన యెహోవాను నేను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని తెలియజేయుటకు నిన్ను అనచి ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని నిన్ను పోషించెను. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లరా, దేవుడు 40 రోజులు వెళ్ళాల్సినటువంటి కనాను దేశానికి 40 సంవత్సరాలు నడిపించాడు వారిని. ఎందుకు నడిపించాడు? ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీవు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకోనంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అరణ్య మార్గములో గుండా దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నాడు అంటే దేవుని పిల్లారా, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్ష చేయటానికి, అంటే లేకపోతే విశ్వాసములో ఎదగటానికి. అరణ్యం దేనికి సాదృశ్యము? కష్టాలకి, శ్రమలకు, పోరాటాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, కరువుకి సాదృశ్యం. అర్థమవుతుందా? ఈ అరణ్యం దేనికి సాదృశ్యమో? కష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, కరువుకి సాదృశ్యం, పోరాటాలకి సాదృశ్యం. అరణ్యంలో మార్గం సరిపడుదా? ఉండదు. కొండలలో తిరిగిన వాళ్ళకి తెలిసే దారి ఎట్లుండదండి. అక్కడ అరణ్య మార్గం సులభంగా ఒక దారిలో పోయి చక్కగా రాలేదు. నేను తిరిగి దినాలు ఉన్నాయి అరణ్యంలో. కాబట్టి ఎందుకు దేవుడు ఆ అరణ్య మార్గంలో గుండా ప్రజలను దాటింపజేస్తున్నాడంటే మన మనస్సును తెలుసుకోవటానికి, మనం ఆయనలో నిలబడతామా లేదా, లేకపోతే ఆయన విసుకుంటామా? కొంతమంది విసుకుంటలేదు. ఏమి దేవుడు లేనా, ఏం గుడి లేనా, ఎంత ప్రార్థన చేస్తుందా, ఎంత గుడికి వస్తుందా, ఎంత నమ్మకంగా దేవునికి మొదలుపెడుతుందా, నా బాధలు తీరుతుందా, నా కష్టాలు తీరుతుందా, నా ఇబ్బందులు తీరుతుందా? దేవుడు ఆడుంటున్నా అంటులే కొంతమంది. ఏంటి అది తెలుసుకోవటానికి
మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుని బిడ్డలారా దేవుడు కొన్ని సందర్భాన మనల్ని అరణ్యంలో గుండా నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో నడిపించి దాన్ని దాటింపజేస్తాడు. అటువంటి సమయంలో దేవుని మనం ఏం చేయకూడదంటే ఆయన మీద సనుక్కోకుండా, ఆయన మీద గొనుక్కోకుండా, దేవుని బిడ్డలారా ఆయన మీద విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలారా ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. తన ప్రియుడి మీద అనుకుని అరణ్య మార్గములలో వచ్చుచున్న, చూడండి, ప్రియుడి మీద అనుకొని సులోమితి అను ఒక సంఘము అరణ్య మార్గములో గుండా దేవుని బిడ్డలు వెళ్తుంది. అప్పుడు దేవుని బిడ్డలమైన మనము, దేవుని ప్రజలమైన మనము, దేవుని విశ్వాసం వచ్చినామని చెప్తున్న మనము, దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని కూడా అరణ్య మార్గంలో గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన మీద విసుక్కోకుండా, విశ్వాసంలో దిగజారిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా, వెనుదేయకుండా దేవుని బిడ్డలారా మనం ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా దేవుడు మన విశ్వాసాన్ని దేవుని బిడ్డలారా బలపరచడానికి దేవుడు కొన్ని సందర్భాల ఈ యొక్క అరణ్య మార్గంలో గుండా దాటింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సులోమితి అనే సంఘము ఏ విధంగా ప్రియుడి మీద ఆనుకొని వెళ్ళిందో ఆ విధంగా మనం కూడా ఆనుకొని అరణ్య మార్గంలో గుండా వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. శ్రమలే కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాయి. శ్రమలే కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తాయి. అర్థమవుతుందా? మంటుందా లేదా? ఉండరా? ఉందా? అంటే మంచిది. శ్రమలే కొన్ని అనుభవాలు నేర్పించేది. కొన్ని బాధలే మనకు కొన్ని కార్యాలు. లోకం అంటే ఏమిటి, లోకంలో మనుషులంటే ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, స్నేహితులు అంటే ఎటువంటి వాళ్ళు, బంధువులు అంటే ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ నేర్పించేది ఏంటంటే శ్రమలే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని నేర్పించడానికి, మన విశ్వాసంలో మనం బలపడటానికి దేవుని బిడ్డలారా దేవుడు కొన్ని సమస్యలను మనకు అనుమతిస్తాడు. అది అరణ్య మార్గం. ఆమేన్. సమయంలో దేవుని బిడ్డలారా ఇంకా దేవుణ్ణి హత్తుకోవాలి కానీ దేవుని విడిచిపోకూడదు. అర్థమవుతుంది. ఒక బిడ్డను పట్టుకో, ఒక తల్లి పట్టుకొని కొట్టిందనుకో, పైన వదిలిపెట్టి పాద్దా ఎంత కొట్టినా తల్లిని కలుసుకుంటుంది. ఆ బిడ్డ ఎంత అన్నగొట్టు, శబ్దం దున్ని వస్తుంది సౌండ్. దేవుడు మనల్ని శ్రమలో గుండా నడిపించినా కూడా ఎవరిని వదిలిపెట్టకూడదు, దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా శ్రమలో గుండా దేవుణ్ణి నడిపించే దేవుని వైపు మనము చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటి యోర్దాన్ని దాటాలి, ఒకటి. రెండోదిగా స్వతంత్రించుకోవాలని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే యోర్దాను అనుభవంలో కూడా మనం దాటి రావాలి. రెండవదిగా ఎరికో లాంటి ఆటంకాలను మనం దాటి రావాలంటే దేవుని బిడ్డలారా దేవుడిని స్తుతించే వారంగా మనం ఉండాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా విశ్వాసములో ఎదగాలంటే, బలపడాలంటే దేవుని బిడ్డలారా ఏం చేయాలి? అరణ్య మార్గంలో గుండా విశ్వాసంలో దేవుడు పరీక్ష చేస్తాడు. ఆ పరీక్షలో మనము గెలవాలి. ఆమేన్. మనం
మనస్సు ఎటువంటిది తెలుసుకోవటానికి తెలుసా వీళ్ళు, అయినా కూడా వాక్యం ఏమిటో తెలుసుకోవటానికి అన్నట్టుగా రాయబడింది. కాబట్టి పరీక్ష చేయడానికి దేవుడు కొన్ని మార్గాల గుండా నడిపిస్తాడు. విసుగ్గగాకండి. ఆమేన్. ప్రతిరోజుకి చెప్పి విసుగ్గగాకు. ఆయన నిన్ను పుట్టించిన దేవుడు, ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన నిన్ను పోషిస్తున్న దేవుడు, ఆయనకి నీకు మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, మంచి పిల్లల్ని ఇచ్చిన దేవుడు. ఆయన విసుగ్గగాక, ఆయన నిన్ను దీవించిన గాక. చేతులే పట్టుకోవాలి. ఆ మొక్క మాత్రం చూపించేస్తారట. చేతులు పట్టుకోవాలి. ఎంత అడుగుతావు చెప్తా ఉంటా. ఏంటే ఆయన్ని దీవించిన గాక, నీ కుటుంబాన్ని దీవించిన గాక, నీ పిల్లల్ని దీవించిన గాక, నీ సమస్త మీద ఆయన దీవెన ఉంచిన గాక. భయపడగాకో, ఉత్సాహపడగాకో, ధైర్యం ఉండు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు 3 కార్యాలు. 4వదిగా అగ్నిని దాటాలి. అగ్నిలో గుండా దాటి వెళ్ళాలి. ఎందుకు అగ్నిలో గుండా దాటాలి అంటే దేవుని బిడ్డలారా, మన విశ్వాసము సంపూర్ణంగా శుద్ధి చేయబడటానికి. చూడండి, పేతురు రాసిన పత్రిక చదవండి ఒక మాట. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షగా నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది చెప్పి నేను వాక్యం బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక బంగారము దాంట్లో మస్తు, దాంట్లో తండ్రిలేరా మధ్య అంతా కూడా బయటికి రావాలంటే దేని చేత విశ్వసించబడుతుంది? అగ్ని చేత అది శుభ్రము చేయబడుతుంది. ఆ విధంగా దేని బిళ్ళారా, మన విశ్వాసం కూడా దేని బిళ్ళారా దేవుడు పరీక్ష చేస్తాడు అగ్ని చేత. ఆమేన్. హల్లెలూయా. అగ్ని చేత ఆయన పరీక్ష చేస్తాడు. చేయవదడు. అయితే కొడనే ఉంటాడు, శోధిస్తూ సహాయము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేని బిళ్ళారా అడగొట్టుకున్నారు. అగ్నిగుండంలో వేసిన వాళ్ళ విశ్వాసములకు ఒక పరీక్ష. రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమని? నెబుకద్నెజరు, ఇందుని గురించి మీకు జవాబు ఇస్తున్నా, ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు లేదని అంటాడు. మేము సేవిస్తున్న దేవుడు మనుషుని వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించడానికి రక్షించడానికి సమర్థుడు ఆయన. మరియు మీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ అది చూడు, ఎంత మంచి మాట చూడు, ఎంత బాగా చూడండి. మమ్మల్ని కాపాడని సమర్థుడు అంటున్నాడు. ఒకవేళ కాపాడకపోయినా రాజా నీ దేవతలు మేము పూజింపమనియు నమస్కరింపమనియు. హల్లెలూయా. చూడండి ఎంత మంచి విశ్వాసం చూడండి. ఆ విశ్వాసం చూడండి, దేవుడు ఎంత గొప్ప విశ్వాసం. ప్రేమైన దేని బిడ్డ అంటే విశ్వాసాన్ని కూడా ఏమొస్తుంది? పరీక్షించండి.
ఆ పరీక్షలో మనం ఏం చేయాలా? పాస్ అవ్వాలి. పిల్లలు పాస్ అయితే ఎంత సంతోషమో మనకి. పెళ్ళి తీసుకొచ్చి చర్చిలో పంచుతారు, 1, 2 అనండి, కానీ అండి అంతే కదా. శ్వాసానికి ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా దేని పిల్లరా పరీక్ష వస్తుంది. పరీక్షలో మనము నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేని వాగ్దానం ఏమంటుంది? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వాక్యం. నువ్వు జనములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారువు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్పి దేని వాక్యము బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలోనే నడచిన జ్వాలలు అనగాజాలవు. అగ్నిలోనే నడచిన జ్వాలలు అనగాజాలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసనావ సాగుచు పయనించు నా ప్రభువు. విశ్వాసనావ పయనించు నా ప్రభువు. సాతాను సుడిగాలినే నా ఎదుటే నిలిచేవ నా ప్రభువు. సాతాను నా ఎదుటే నిలిచేవ నా ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గం నా యేసుకే హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఎన్ని దాటాలా? 4 దాటాలా. 1 యోర్దాను దాటాలా, 2వదిగా ఎరికోను దాటాలా, 3వదిగా అరణ్యాన్ని దాటాలా, 4వదిగా అగ్నిని, 5వదిగా సింహపు కోనులను సింహం కోనులు దాటాలి. ఎందుకు అంటే దేవుని బలాన్ని మనం గుర్తించడానికి, దేవుని శక్తిని గుర్తించడానికి సింహం కోణల్ని
ఏం చేస్తాడు? కొన్ని సందర్భాన కొన్ని ఎరుకుని ఇబ్బందులు పెడతాడు, కొన్ని అపాయాలు తీసుకుని పెడతాడు, ఆయనే తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన పని. నార్మల్ నువ్వు నడిపిస్తా ఉంటే నువ్వేమనుకుంటున్నా మనసులో? నేను కష్టపడినా, నేను సంపాదించుకుంటున్నా, నేను తింటున్నా అని నీ మనసులో ఆటోమేటిక్ వచ్చేస్తాడు. ఒక ఆయన కదా అన్నట్టుగా వంటలు చేసుకొని, నువ్వు సంపాదించింది కాదు, నీ అప్ప సంపాదించింది కాదు, నేను స్వయంగా రెక్కలేచి సంపాదించింది అని చెప్పి ప్లాన్ చేసి మనిషిలో కనపడలేదంటది. మీకు అర్థమైంది? లేదురా. అప్పుడు కొన్ని ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన ద్వారా మనము ఈ లోకంలో చేస్తున్నామన్న సంగతిని గుర్తించాలంటే, మనం గుర్తు చేసుకోవాలంటే కొన్ని అనుభవాలు దేని పిల్లారా, ఆయన బలాన్ని మనము గుర్తించడానికి కొన్ని కార్యంలోనికి మనం తీసుకొని పోతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా తీసుకొని పోయి ఏం చేస్తాడు? ఎవరినో లేపి నువ్వులే కాపాడతాడు. అప్పుడంటే మనం ఏమంటాం? ఆ అన్న యొక్క దేవుళ్ళకి వచ్చి మమ్మల్ని కాపాడుతారు. ఆ ఎన్నో లేకపోతే మా పరిస్థితి ఏమై ఉండేదంట. అంటే ఎవరిని దేవుడే వచ్చి కాపాడు, ఎవరిని ఒకరిని లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఒకరిని లేపుతాడు. డబ్బులు కావాలంటే ఎవరిని ఒకరు లేపుతాడు నీ అపాయములో. అది దేవుని కార్యం. హల్లెలూయా. నేను చేయగలడు ఆయన, నేను కాపాడువాడు, కొనుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సింహం పోలు లాంటి సమస్యల్ని దేవుడు దాటింది. ఎందుకంటే దేవుడు లేదా ఆయన బలమును నువ్వు అర్థం చేసుకోవటానికి, లేకపోతే ఆయన బలాన్ని నీ అనుభవంలోనికి తీసుకుని వచ్చి నువ్వు అనుభవించడానికి. ఆమేన్. నేను చెప్పిన టైం దాటిపోతుంది, ఇంకా కొంచెం చెప్పచ్చు. టైం దాటిపోతుంది. ఇంకేం చెప్పిన ఇప్పుడు 5:0 இன்னொன்னு சொல்றேன், சீக்கிரம் முடிச்சிடறேன். ఇంకోటి ఏంటంటే తుఫాను గాలిని దాటాలి. ఏం దాటాలా? తుఫాను గాలిని దాటాలి. చూడండి, దేవుడు వాక్యం చదవండి. మార్క్స్ సువార్త. మీకు అప్పుడే ఎన్నికొంటుంది మార్క్స్ సువార్త లేక ఏంటి తీసినవాడు 4 వచ్చాయి. 35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన చెప్పగా వారు జనులు పంపివేసి ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. వారు ఆయన లేచి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో. హల్లెలూయా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు నమ్మలేగా ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, నేను ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో నాకు చెప్పుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఉన్నతోనికే వచ్చిందట. ఏమి? గాలి, తుఫాను. తర్వాత సముద్ర తరంగాల్లో ఆ పడవనే కొట్టిందంట దేవుళ్ళ. అప్పుడు ఆ పడవలో ఉన్నటువంటి ఆ శిష్యులందరూ భయపడినారు. పొద్దుకురా, మేము నశించిపోతున్నాము, నీకేం లేదు, ఇచ్చలేదా, దిగులేదా అని చెప్పినప్పుడు ఆయన లేచి గాలి తుఫానులను గద్దించినప్పుడు అది అడిగిపోయిందంట. ఎనిమిలారు. అప్పుడు వాళ్ళకి ఒకే డౌట్ అయిపోయింది, ఒకే ఇదైపోయింది, ఆశ్చర్యమైంది. ఏంటి? ఈయనెవరయ్యా? ఈయనెవరయ్యా? గాలి తుఫానులో సముద్రము
ఈయనకు లోబడుతుంది అని చెప్పి ఆశ్చర్యపడ్డానంట. ఆమేన్, హల్లెలూయా. ఇదెందుకు ఈ గాలి తుఫాన్ని దేవుడు మనల్ని మన జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడంటే సంపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచడానికి. హల్లెలూయా. సంపూర్ణమైన ఒక నమ్మకము, సంపూర్ణమైన ఒక విశ్వాసము దేని పిల్లలు ఆయన మీద ఉంచడానికి దీన్ని అనుమతిస్తున్నాడు, దీన్ని దాటిపోవాలని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంది మందిరాలకు దేవుని సంపూర్ణంగా నమ్మరు, కొంత ఒక్కరాలు నమ్ముతారు. ఆ దేవుడు అన్నట్టు ఉండు అంటే, ఆ నిజాలు ఉన్నట్టు ఉంది అంటే, మళ్ళీ ప్రార్థన రాదు మళ్ళీ వాళ్ళకి. ఇటు కొన్ని కార్యాలు ఉండే దేవుడు, దానికి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నా. దేవుడు లేదా సంపూర్ణంగా దేవుని మీద అనుకోవటానికి, సంపూర్ణమైన నమ్మకాన్ని దేవుని మీద పెట్టడానికి దేవుడు ఇటువంటి ఒక అనుభవంలో గుండా మనల్ని దాటిపెట్టేస్తున్నాడు. ఆమేన్. పని చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆలోచండి. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే లీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివి.